హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 Explores. ఈ లాంగ్ వీడియో కార్తీక పౌర్ణమి రోజున తీసిన వీడియో. కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసంతో ఉండి మాత్రమే దీపాలు వెలిగించాలి. అందుకోసమే మా ఇంట్లో మేము పెంచుకుంటున్న తులసి చెట్టు దగ్గరే మేము కార్తీక దీపాలని వెలిగించాము. తులసి చెట్టు దగ్గర మా మమ్మీ మొత్తం అలంకరణ పూర్తి చేసిన తర్వాత మమ్మల్ని పిలిచింది. అక్కడ ఏమేం పెట్టింది, ప్రాసెస్ ఏంటి అన్నది నేను చెప్తాను ఇప్పుడు. ముందుగా అయితే తులసి మొక్క ముందు ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ పెట్టింది. వేసిన ముగ్గులోనే తమలపాకులు పెట్టి దానిపైన బనానా పెట్టింది. దాని పక్కన ఉసిరి మీద పువ్వొత్తులు పెట్టి వెలిగించినాం. పువ్వొత్తులు వెలిగించినాక 365 ఒత్తులు కూడా అక్కడే వెలిగించినాము. దాని తర్వాత తులసి మొక్క దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. అవి పూరీలు సరే తిను, నేనే చేసినవి. ఫస్ట్ తులసి మొక్క దగ్గర దీపాలన్నీ వెలిగించిన తర్వాత మా మమ్మీ వచ్చి మా ఇంట్లో దేవుడికి దీపారాధన చేసి, ఎవ్రీ ఇయర్ మా మమ్మీ కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే ఫుల్ డే ఉపవాసం ఉంటుంది. అది కూడా కార్తీక పౌర్ణమి రోజే. కార్తీక పౌర్ణమి రోజున శివాలయంకి వెళ్ళి శివుడి దర్శనం చేసుకున్న తర్వాతనే ఉపవాసం ఎడుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ గోధుమ పిండితో చేసిన ఒత్తుల్ని ప్రిపేర్ చేస్తుంది ఈవినింగ్ మేము దేవుడి దగ్గర పెట్టడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో అఖండ దీపోత్సవం చేస్తారు. అది ఎట్లా చేస్తారో అన్నది ఈ క్లిప్ చూసిన తర్వాత చెప్తాను, చూడండి. పాస్ట్ 8 to 9 years నుండి కూడా ఈ అఖండ దీపోత్సవం అనేది మా ఊర్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. దీనికి 1.5 టన్ ఆయిల్, 4.5 టన్ దీపపు ఒత్తులు యూజ్ చేస్తారు. అండ్ ఇది వెలిగించినప్పుడు చుట్టూ ఉన్న 5 మండలాలకి కూడా ఈ దీపం అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ కేరళలో నెక్స్ట్ తిరువన్నమలై, అరుణాచలం తిరువన్నమలైలో మాత్రమే ఇంత ఘనంగా అఖండ దీపోత్సవం జరుపుతారు. నెక్స్ట్ మా ఊర్లో మాత్రమే. కొండపైన అఖండ దీపోత్సవం వెలిగించిన తర్వాతనే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ టైంలో దీపాలు వెలిగించి ఇంటి ముందు పెట్టుకుంటారు. సో అక్కడ వెలిగించిన తర్వాత మా మమ్మీ మా ఇంట్లో పెట్టేస్తుంది అనమాట. మా మమ్మీ కొన్ని దీపాలు వెలిగించి వెళ్ళిపోయింది టెంపుల్కి. దాని తర్వాత మిగిలినవి నేను కూడా వెలిగించి వెళ్ళిపోయినా టెంపుల్కి. అండ్ ఇక్కడ నేను వెళ్తూ ఉంటే దారి మధ్యలో నుండి వెలిగించిన అఖండ జ్యోతి ఎట్లా కనిపిస్తుంది అండ్ మా ఊర్లో వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు అన్నది మొత్తం క్యాప్చర్ చేసిన, చూడండి మీరు.
చుట్టూ ఉన్న ఊళ్ళో వాళ్ళు వచ్చి కోలాటం చాలా బాగా వేశారు. టెంపుల్ దగ్గర కూడా డెకరేషన్ బాగానే చేసారు. బట్ 5 years బ్యాక్ ఉన్న డెకరేషన్ కానీ ఆ వైబ్ కానీ ఇప్పుడు అంతగా అనిపించలేదు. 5 గుళ్ళ దగ్గర కోనేరు ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది 5 గుళ్ళు. ఇక్కడ శివుడు ఉంటారు. శివుడికి అభిషేకం చేసి రిటర్న్ వచ్చినాము. అండ్ ఇక్కడే ఉంటుంది కోనేరు. కోనేరు దగ్గర కూడా స్టార్టింగ్లో అఖండ దీపోత్సవం చేస్తున్నప్పుడు, అంటే స్టార్టింగ్ ఇయర్ ఉంటుంది కదా, అప్పుడు మాత్రం చాలా బాగా డెకరేషన్ కానీ అసలు వైబ్ వేరే ఉండే. బట్ మొన్న నేను వెళ్ళినప్పుడు చూసిన వైబ్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. పెట్టినామా అంటే పెట్టినామా అన్నట్టుగా ఉంది, కానీ మరీ అంత వైబ్ అయితే అనిపించలేదు. అండ్ ఫైనలీ ఇంటికి వచ్చేసినాం. మా డాడీ స్వీట్ తెచ్చిండు పండుగ పూట. ఓ జిలేబీ, వేడి వేడి జిలేబీ తెచ్చిండు. మా మమ్మీ ఒక్క పొద్దు ఉంది, అందుకోసమే స్వీట్ తింటే సెట్ అయిపోద్దని జిలేబీ. ఆన్ చేసిందా? ఆన్ చేసినా బా. చాలాసేపు అవుతుంది. దీపానికి పెట్టు. దేంట్లోనైనా ఒక దాంట్లో చూడు. నువ్వు ఒత్తి అయితే అండి, ఒత్తి వెలిగి